ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయించారన్నారు ఎమ్మెల్సీ భలమూరి వెంకట్. ఎలక్టోరల్ బాండ్ ఇష్యూని పక్కదారి పట్టించేందుకే కేంద్రం అరెస్టులకు తెరదించిందన్నారు. ఇండియా కూటమిని బలహీనపరిచే కుట్ర జరుగుతుందన్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇందిరా పార్కులో నిరసన కార్యక్రమం ఆయన పాల్గొన్నారు. రాజకీయ స్వార్థం కోసం దర్యాప్తు సంస్థలు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక బీజేపీ చేసిన అరాచకాలు ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు భలమూరి వెంకట్. అతీతంగా మనం వర్షంతోటి పిలుచుకుంటాం. మన గ్రామాలలో అమ్మ నాయన ఏదైతే సంబంధించి బావ కోడలు అని చెప్పి మనకు ఒక భిన్నమైన సంస్కృతి మనది. అసొంటి సంస్కృతిని భారతదేశ వ్యాప్తంగా ఇండియా మొత్తం గుడి యొక్క సంస్కృతిని కూడా విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి వాళ్ళు చేస్తుంటే అందరము కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లేకుంటేనే ఏదైతే ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పని అందరం కూడా ఇండియా కూటమి అనేది పనిచేస్తుంది. తప్పనిసరిగా అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటది. అన్ని విధాలుగా మేము మీకు సహకరిస్తాము, మీ వెంట నడుస్తామని చెప్పి మాటిస్తూ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారిని విడుదల చేసే వారికి దానితో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా భారీ మెజారిటీ తోటి దానికి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు 14 పైన స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సంబంధించి ఇక్కడ ఇండియా కూటమి తప్పనిసరిగా ఇక్కడ అత్యధిక స్థానాలు గెలవబోతున్నాము. రేపు ఢిల్లీ పీఠంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం అంటే